చందమామ కథ. నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. పూర్వం ఒక కొండ గుహలో చోరదత్తుడు అనే ఒక దొంగల గురువు ఉండేవాడు. అతడు దొంగతనంలో భలే నేర్పరి. అతనికి ఎంతో మంది శిష్యులు. అందులో విమలుడు అనేవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒకరోజు చోరదత్తుడికి కుందేటి మాంసం తినాలని బుద్ధి పుట్టింది. ఒరే విమల, నాకు కుందేటి మాంసం తినాలని మనసుగా ఉందిరా. నువ్వు అడవిలోకి వెళ్ళి ఒక కుందేటిని పట్టి దాన్ని వండి తీసుకురారా అని చెప్పాడు. విమలుడు సరేనని అడవిలోకి వెళ్లి ఒక కుందేటిని పట్టి చంపి దాన్ని బాగా కాల్చి తీసుకొస్తుండగా అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆకలి బాగా ఉండడంతో నోరూరి ఆ కుందేటి కాలు ఒకటి కొరికి తినేసి మిగతా దాన్ని తీసుకొచ్చి గురువుకు సమర్పించాడు. కుందేలుకు మూడే కాళ్లుండడం చూసి చోరదత్తుడు, ఈ కుందేలుకి 3 కాళ్లే ఉన్నాయేంటి? అసలు నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్లేనా అని అడిగాడు. విమలుడు జంకు గొంకు లేకుండా, అవును గురువు గారు, నేను పట్టిన కుందేటికి 3 కాళ్లే ఉన్నాయి అని సమాధానం చెప్పాడు. అయితే చోరదత్తుడు మాత్రం తన శిష్యుడు చేసిన దొంగతనాన్ని దివ్య దృష్టితో గ్రహించాడు. ఆనాటి నుంచి వీడి పని పట్టాలని చోరదత్తుడు తీర్మానించుకున్నాడు. ఒకరోజు చోరదత్తుడు శిష్యుని పిలిచి, ఒరే విమల, నాకు రాజుగారు భోజనం చేసే ఆహారం నువ్వు తెచ్చిపెట్టాలి. ఇదిగో ఈ కాటకు తీసుకుని కొంచెం కళ్ళరెప్పలకు రాసుకున్నావంటే ఇక నువ్వు మరెవ్వరి కళ్ళకి కనిపించవు. త్వరగా వెళ్లి రాజుగారి భోజనం తీసుకురా అని ఆజ్ఞాపించాడు. విమలుడు సంతోషంతో తనకు కూడా రాజుగారి భోజనం చిక్కుతుంది కదా అని ఉత్సాహంగా గురువు ఆజ్ఞ ప్రకారం రెప్పలకు కాటకు పూసుకొని రాజభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ అప్పుడే రాజుగారి కోసం తయారైన భోజనాన్ని ఎవరికీ తెలియకుండా చేత పట్టుకుని బయటకు వచ్చేశాడు. దొంగల గురువు చోరదత్తుడిచ్చిన కాటు కారణంగా విమలుడు ఎవరికీ కనిపించలేదు. దారిలో వస్తూ విమలుడు రాజుగారి భోజనాన్ని కాస్త రుచి చూశాడు. భలే రుచిగా ఉండడం వల్ల సగభాగం తానే తినేసి మిగతా దాన్ని గురువుకు సమర్పించాడు. ఆనాటి నుంచి ప్రతిరోజు వాడు ఇలాగ చేస్తూ వచ్చాడు. తన భోజనం దొంగతనం సంగతి రాజుగారికి తెలిసింది. వంట వాళ్ళని అడిగితే తమకేమీ తెలియదన్నారు. రాజుగారికి కోపం మరింత ఎక్కువై సేవకుల్ని పిలిపించి, నా భోజనాన్ని దొంగిలిస్తున్న దొంగనెవరు పట్టిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాను అని దండోరా వేయించమన్నాడు. అయితే దొంగను పట్టించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒక రోజున దొంగల గురువు చోరదత్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు, ఆ దొంగను నేను పట్టిస్తాను. మీకు వండే ఈ రోజు ఆహారంలో మాత్రం కారము, పులుపు ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేయించండి. ఆ తర్వాత దొంగ సులభంగా చిక్కిపోతాడు అని చెప్పి వెళ్లిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం ఆనాటి వంటకాలన్నీ కారంగానే తయారయ్యాయి. విమలుడు మామూలుగానే ఆ రోజు కూడా వంటగదిలోకి వెళ్లి రాజుగారి భోజనం సగం తిని మిగతా దాన్ని మూటగట్టే సమయానికి కూరల్లో ఉన్న కారపు ఘాటుకు అతని కళ్ళ వెంబడ నీళ్లు ధారలుగా కారిపోయాయి. దాంతో రెప్పలకి రాసుకున్న కాటు కాస్త కొట్టుకుపోయింది. వెంటనే వాడు బయటపడ్డాడు. అతన్ని చూసి సేవకులందరూ గట్టిగా పట్టుకుని రాజు దగ్గరికి లాక్కెళ్లారు. వాడి మీద రాజద్రోహం చేసిన నేరం మోపి వాడికి ఉరిశిక్ష విధించారు. ఈలోపుగా ఈ సంగతి చోరదత్తుడికి తెలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పటికైనా వాడు నిజం చెబుతాడనే నమ్మకంతో, ఒరే విమల, ఇప్పటికైనా నిజం చెప్పరా, నువ్వు పట్టిన కుందేడికి 3 కాళ్లేనా అని అడిగాడు. శిష్యుడు నిర్భయంగా, అవును స్వామి, నేను పట్టిన కుందేడికి 3 కాళ్లు అన్నాడు. ప్రాణం పోబోయే సమయంలో కూడా తన మాట నిలబెట్టుకున్నందుకు చోరదత్తుడు విమలుణ్ణి మెచ్చుకొని రాజుగారితో చెప్పి అతనికి శిక్ష తప్పించాడు. ఇంత జరిగినా సరే చోరదత్తుడు మాత్రం తన శిష్యుడి చేత ఎలాగైనా నిజం పలికించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుండేవాడు. ఒక పౌర్ణమి నాటి రాత్రి విమలుడు తన ఇంట్లో భార్యతో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. ఆ సమయానికి చోరదత్తుడు శిష్యుడి ఇంటి వెనక నిలబడి పొంచి ఉండి వింటున్నాడు. విమలుడి భార్య మాటల సందర్భంలో తన భర్తను, ఏమండి, ఆ చంద్రబింబం మధ్యలో ఏదో ఒక జంతువులా కనిపిస్తోందే, అదేమిటండి అని అడిగింది. అదా 4 కాళ్ల కుందేలు అన్నాడు విమలుడు. 4 కాళ్ల కుందేలు గాక 3 కాళ్ల కుందేళ్లు కూడా ఉంటాయా ఏమిటి అంది ఆవిడ. సాధారణంగా అన్ని కుందేళ్లకి 4 కాళ్లే ఉంటాయి, కానీ నేను పట్టిన కుందేలుకి మాత్రం 3 కాళ్లు అని అన్నాడు విమలుడు. ఇంటి వెనక పొంచి ఉండి వింటున్న చోరదత్తుడు శిష్యుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు. శిష్యుడు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా ఒకటే మాట మీద నిలబడి మాట్లాడుతున్నందుకు సంతోషమేసింది. తనకు కావలసింది ఇటువంటి దొంగ శిష్యుడే కదా అనుకొని శిష్యుడి దగ్గరికి వచ్చి, విమల,
మీ సంభాషణంతా ఇప్పుడే విన్నాను. నువ్వు చాలా సమర్థుడివి. అన్న మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటావు. అసలు దొంగతనానికి మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఇదే. కాబట్టి ఇక మీదట నువ్వే స్వతంత్రంగా దొంగతనాలు చేసుకుంటూ సుఖంగా ఉండు అని దీవించి చోరదత్తుడు తన గుహకి వెళ్లిపోయాడు.